హే విన్నర్స్, మీ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారనుకుంటున్నారా? మోస్ట్ ఇంపార్టెంట్, మీ పిల్లల్లో ఫోకస్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిందా? వాళ్ళు చిన్న చిన్న విషయాలకి భయపడుతూ ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుందా? ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని నేను పేరెంట్స్ గురించి చేస్తున్నాను. మీరు కనుక పేరెంట్స్ అవ్వకుంటే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇది ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వీడియోలో పిల్లల మైండ్ సెట్ ఎలా క్రియేట్ అవుతుంది, పిల్లల్ని సూపర్ స్టూడెంట్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే స్పెషల్లీ పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్కి షేర్ చేయండి. ఎందుకంటే పిల్లల్లో మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎందుకు చూస్తున్నామంటే పేరెంట్స్కి సరిగ్గా నాలెడ్జ్ లేనందువల్ల. సో ఫ్రెండ్స్, మీరు ఒక అమ్మా నాన్న అయితే ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మన పిల్లల గురించి మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నామేమో అని మీకు అనిపిస్తూ ఉంటుందా? పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, పిల్లల ఫోకస్ ఉండట్లేదు. సో చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, సార్ ఆ పిల్లాడు చాలా లేజీ, వాడు అసలు ఉలకడు పలకడు అంటారు. మా పిల్లాడికి కాన్సన్ట్రేషన్ లేదు, చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఎప్పుడు గేమ్స్ కావాలి, మొబైల్ కావాలంటారు. ఫ్రెండ్స్, కానీ నేను మీకు ఒక నిజం చెప్తున్నాను ఇక్కడ. సో మీ పిల్లాడు వీక్ కాదండి, లేజినెస్ కాదు, మీ పిల్లవాడు యూజ్లెస్ అసలే కాదు. మీ పిల్లవాడిలో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారు, అది పుట్టుకతో తనలో లేదు. ఎస్, ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది, మన పిల్లాడి బ్రెయిన్ మనం ట్రైన్ చేయట్లేదు. సో ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో మనం చూసేది ఏంటంటే, ఇక్కడ మనం స్కూల్ని, బుక్స్ని లేదా ఫోన్ని మనం బ్లేమ్ చేస్తున్నాం, రైట్? వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు. బట్ ఇక్కడ యాక్చువల్గా చూడాలంటే మన పిల్లాడు దేనిపైన ఫోకస్ చేస్తున్నాడు ఎక్కువగా, ఏం చూస్తున్నాడు, దేంతో ఉంటున్నాడు, షార్ట్ వీడియోస్, గేమ్స్, రీల్స్, వీటి వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఫార్ములా ఇవ్వబోతున్నాను. ఎస్, దీన్ని మనం అర్థం చేసుకుంటే మన పిల్లల్లో మన బిహేవియర్ని మనం చేంజ్ చేయగలం. సో మనం పిల్లల్లో చూస్తే ప్రతిసారి వాడు ఫోన్ తీసుకున్న ప్రతిసారి స్క్రోలింగ్ చేస్తూ ఉంటాడు. స్క్రోలింగ్ వల్ల తన బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ పేరు ఏంటో చెప్పండి, ఒక్కసారి టైప్ చేయండి కింద, డోపమైన్ అని. సో డోపమైన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ ఫీల్ గుడ్ కెమికల్. సో పిల్లలకి ఈ ఫీల్ గుడ్ కెమికల్ ఎక్కువగా అవసరం ఉంటుంది, వాళ్ళకు మళ్ళీ మళ్ళీ కావాలి. సో మనం ఏదైనా ఒక మంచి విషయం విన్నప్పుడు, చూసినప్పుడు మనకు కూడా బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఫోన్ చూసిన ప్రతిసారి మీ పిల్లాడిలో, ఆ రీల్స్ చూసిన ప్రతిసారి తను నవ్వుతున్నాడు, తనలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో బ్రెయిన్ వెంటనే డోపమైన్కి అడిక్ట్ అవుతూ ఉంటుంది. డోపమైన్ ఇంకా ఎక్కువ కావాలి, రైట్? సో అప్పుడు బ్రెయిన్ ఏం నేర్చుకుంటుందంటే, ఎస్, ఈ డోపమైన్ కావాలంటే ఎక్కువగా ఫోన్ చూడాలి. సో ఫోన్ ఈజ్ ఈక్వల్ టు ఫన్, స్క్రాలింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్, అంటే ఎక్కువ స్క్రాలింగ్ చేస్తే ఎక్కువ ఎంజాయ్మెంట్. గేమ్స్ వల్ల ఫన్ వస్తుంది, రీల్స్ వల్ల ఫన్ వస్తుంది, రీల్స్ వల్ల డోపమైన్ క్రియేట్ అవుతుంది. అదే సమయంలో ఇక్కడ పాజిటివ్ ఉందా? స్టడీ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్. రీడింగ్ అంటే బోరింగ్గా ఉంటుంది, హోంవర్క్ అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్ ఏం చూస్ చేసుకుంటుంది, హోంవర్కా లేదా రీల్సా? ఫన్ చూస్ చేసుకుంటుంది, ఎందుకంటే బ్రెయిన్కి కావాలంటే డోపమైన్. బ్రెయిన్ కంప్లీట్గా డోపమైన్కి అడిక్ట్ అయిపోయింది. ఇంకా ఫన్ కావాలి, ఇంకా ఎక్కువ డోపమైన్ కావాలి. సో ప్రతిరోజు పిల్లల్లో ఏం జరుగుతుంది, స్లోగా ఫోకస్ అనేది తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఆ డోపమైన్కి అడిక్ట్ అయిపోతారు. మరి పేరెంట్స్ ఏమంటారు? సో పేరెంట్స్ వచ్చి, మా వాడిలో ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, దేనిపైన సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు అని ఉంటుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు పేరెంట్స్ అయితే ఒక 5 సెకండ్ రీల్స్ని మనం బ్రెయిన్కి ట్రైన్ చేస్తున్నాం ప్రతిరోజు. రీల్స్ ఎక్కువగా చూడడము, క్విక్ ఎంటర్టైన్మెంట్, ఫాస్ట్ ఫుడ్, క్విక్ ఎక్సైట్మెంట్. సో దానికి అలవాటు పడిపోతుంది. సో ఒక 2 గంటలు మనం బుక్ పెట్టుకొని చదవాలంటే ఇట్ ఫీల్స్ బోరింగ్, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎలా చేస్తాడు కాన్సన్ట్రేషన్? ఎందుకంటే 10 సెకండ్స్ రీల్స్ కావాలి పిల్లలకు. సో ఇది పిల్లాడి తప్ప అసలే కాదండి, అన్నోయింగ్గా మనం అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసాము, రైట్? ఒక్కసారి చూడండి, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్లో చూస్తే మనం కూడా రీల్స్కి అప్పుడప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మనం ఒక రీల్ తర్వాత ఇంకొక రీల్ చూస్తుంటాం. సో నిజాయితీగా ఒక్కసారి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు పిల్లాడు ఫస్ట్ టైం ఏడ్చాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫోన్ ఇచ్చారు. మీరు బిజీగా ఉన్నప్పుడు మీరు పిల్లలకి ఏమి ఇస్తున్నారు? ఫోన్ ఇచ్చేస్తున్నారు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలని మీకు అనిపిస్తే పిల్లాడి చేతిలో ఏం పెట్టేస్తారు? ఫోన్ పెట్టేస్తారు, అవునా కదా? ఎస్, గెస్ట్లు వచ్చినప్పుడు మనం చూస్తుంటాం, వాడు సైలెంట్గా ఉండాలి, వాడు ఒక కార్నర్లో ఉండాలంటే వాడి చేతికి ఒక ఫోన్ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా చాలా ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకు, 2 సంవత్సరాల పిల్లలకు, 1 ఇయర్ పిల్లలకు కూడా తినట్లేదు అని ఫోన్ ఇస్తున్నారు. సో మొదట ఫోన్ మనం టాయ్ లాగా ఇస్తున్నాము, అండ్ తర్వాత అదొక హ్యాబిట్ లాగా మారుతుంది. ఆ డోపమైన్కి అడిక్ట్ అవుతున్నారు. తర్వాత డోపమైన్కి అడిక్ట్ అయిన తర్వాత మనం బాధపడుతున్నాం. సో మనం సైలెన్స్ కోసం మనం ఫస్ట్ వాళ్ళకి ఫోన్స్ ఇచ్చాము.
ఇప్పుడు వాడు సైలెన్స్గా ఉంటున్నాడు అని మనమే భయపడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అడిక్షన్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటుంది పిల్లల్లో. అక్కడ నుంచి మనం వాళ్ళని బయటికి తీసుకురావాలి. సో ఇలానే కంటిన్యూ అయితే, పిల్లల్లో ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుసా? వాళ్ళు దేనికైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు. అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. వాళ్ళు ఒక 2 hours 3 hours వాళ్ళు బుక్ పైన ఫోకస్ చేయలేరు. మెమరీ వీక్ అవుతుంది. వాళ్ళ మెమరీ చాలా చాలా వీక్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. పడుకునే ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. ఒంటరిగా అయిపోతారు. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగవు. కోపంగా ఎక్కువగా ఉంటారు. పేషెన్స్ ఆల్మోస్ట్ జీరోగా అయిపోతుంది. పేషెన్స్ అసలే ఉండదు. అండ్ టీనేజ్లోకి వెళ్ళేసరికి పేరెంట్స్ కంట్రోల్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే టీనేజ్ పిల్లల్ని ఎక్కువగా కంట్రోల్ చేయలేరు. అప్పుడు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఫోన్ది కాదండి, అడిక్షన్. ఎస్, ఈ ఫోన్కి వాళ్ళు పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. మరి దాని నుంచి మనం బయటికి తీసుకురావాలంటే పిల్లల్ని సూపర్ స్టూడెంట్గా మార్చాలి. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ మనం ఊహించుకోవాలి. ఒక 16 years పిల్లాడు ఉన్నాడు, మిస్టర్ రాము, రైట్? సో రాముని అమ్మా నాన్న చాలా ప్రేమిస్తున్నారు. సో ఒక రాజు రాము ఒక్కసారి ఇక్కడ రా, నీతో మాట్లాడాలి అన్నారు. సో రాము రెస్పాండ్ అవ్వట్లేదు, రాము చూడట్లేదు. బట్ ఫోన్లో సడన్గా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రాగానే వెంటనే ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది మనం చేస్తున్న ఫ్యూచర్ బిల్డింగ్, రైట్? ఇలా మనం పిల్లల్ని ఫ్యూచర్ని బిల్డ్ చేస్తున్నాం. ఇది మార్క్స్ గురించి మాత్రమే కాదు. చాలామంది ఏమంటారంటే మార్క్స్ బాగా వస్తే సరిపోతాయి. మార్క్స్ గురించి కాదండి. ఇది ఫోకస్ గురించి, పిల్లల క్యారెక్టర్ బిల్డింగ్ గురించి, పిల్లల ఇమోషనల్ స్ట్రెంగ్త్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇమోషనల్గా వీక్ అయిపోతున్నారు. లోపల నుంచి చాలా వీక్గా ఉన్నారు. ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండట్లేదు పిల్లల్లో. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ గుడ్ న్యూస్ని గమనించండి. పేరెంట్స్గా మనం ఎప్పుడైతే చేంజ్ అవుతున్నామో, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైతే చేంజెస్ చేస్తామో, పిల్లల్లో కూడా చేంజ్ అనేది జరుగుతుంది. సో వాడిపైన ఎక్కువగా అరవడం అవసరం లేదండి. పనిష్మెంట్ కూడా ఎక్కువగా అవసరం లేదు. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే చేంజ్ చేస్తాం అనుకుంటున్నారా? ఎక్స్ట్రా ట్యూషన్స్ కావదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకొక ట్యూషన్ పెట్టిస్తాను. సొల్యూషన్ ట్యూషన్లో లేదు, ప్రెషర్లో లేదు, పనిష్మెంట్లో లేదు. పేరెంటింగ్ స్టైల్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ మనం పేరెంటింగ్ స్టైల్ని మనం చేంజ్ చేస్తే అన్నీ చేంజ్ అవుతాయి. సో ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే క్లియర్ బౌండరీస్ని మనం సెట్ చేయాలి. అందరూ టైప్ చేయండి, క్లియర్ బౌండరీస్. సో పిల్లలకు మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ బౌండరీస్ కూడా సెట్ చేయాలి. ఎస్, ఈ బౌండరీస్ కంటే నువ్వు దాటలేవు. స్క్రీన్ టైం అనేది అన్లిమిటెడ్గా ఉండకూడదు. స్క్రీన్ టైం అనేది లిమిటెడ్గా ఉండాలి. మీరు 1/2 hour అంటున్నారా, 40 minutes అంటున్నారా? సో ఆ ఒక టైంని ఫిక్స్ పెట్టుకోండి. ఈ టైం వరకే నీకు మొబైల్ ఉంటుంది, తర్వాత ఉండదు. స్ట్రిక్ట్ ఒక రొటీన్ అనేది ఫిక్స్ చేయండి. రెండోది ఏంటంటే చిల్డ్రన్కి రొటీన్కి మనం చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగైతే మనం స్క్రీన్ టైం ఫిక్స్ పెట్టామో అలానే స్లీప్ టైం కూడా ఫిక్స్ ఉండాలి, స్టడీ టైం కూడా ఫిక్స్ ఉండాలి, ప్లే టైం కూడా ఫిక్స్ ఉండాలి, స్టోరీ టైం కూడా ఫిక్స్ ఉండాలి, ఫ్యామిలీ టైం కూడా ఫిక్స్ ఉండాలి. రొటీన్ ఎప్పుడైతే ఉంటుందో డిసిప్లిన్ అనేది న్యాచురల్లీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో న్యాచురల్గా రొటీన్ డెవలప్ అవ్వాలంటే స్టడీ టైం, ఫన్ టైం, ప్లే టైం, మొబైల్ టైం అన్నీ ఉండాలి. ఎస్, అన్నీ కూడా సరిగ్గా ఉండాలి. అండ్ మూడవది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అవుట్డోర్ ప్లే. బయటికి వెళ్ళి పిల్లలు ఆడుకోవాలి. ఎస్, పిల్లలు గ్రౌండ్లో ఆడాలి, పిల్లలు రన్నింగ్ చేయాలి, పిల్లలు ఆడుకోవాలి, పిల్లలు ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎప్పుడు మొబైల్ ఫోన్తో కాదండి, పిల్లలు ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. దీనివల్ల బాడీ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. సో పిల్లలకి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా చూడండి, రైట్? ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. ఫోన్లో ఎంటర్టైన్మెంట్ ఆర్టిఫిషియల్గా ఉంటుందని పిల్లలకు మనం చెప్పాలి. అవుట్డోర్ ప్లేలో అది న్యాచురల్గా ఉంటుంది. అది కబడ్డీ అయినా సరే, ఖోఖో అయినా సరే, ఏదైనా సరే. మీరు చిన్నప్పుడు ఎన్నో గేమ్స్ ఆడారు, కరెక్టా? మీరు చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడారో ఇప్పుడే కింద వీడియోలో కమెంట్ సెక్షన్లో పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. సో నాలుగవది మోస్ట్ ఇంపార్టెంట్, రియల్ కన్వర్జేషన్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, పిల్లలతో మాట్లాడడం లేదు, పిల్లలతో మాట్లాడడం తగ్గించారు. ఫోన్తో మాత్రమే ఎక్కువ టైం పేరెంట్స్ కూడా ఉంటున్నారు. కనీసం రోజుకొక 7-7-7 అనే ఈ టైంని మనం ఫాలో అవ్వాలి. ప్రొద్దున 7 minutes, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 7 minutes, రాత్రి పడుకునే ముందు 7 minutes. పిల్లలతో మాట్లాడాల్సిందే. 7-7-7 అని టైప్ చేయండి. స్కూల్లో ఏమైంది రోజు, ఏం నేర్చుకున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు, నీ ఇమోషన్స్ ఏంటి, మనం ఎక్కువగా అడగాలి పిల్లలకు. సో కాన్వర్జేషన్స్ ఎప్పుడైనా పిల్లల్లో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ 5th one. సో ఫ్యామిలీ టైం ఉన్నప్పుడు కంప్లీట్గా కుటుంబం అంతా కలిసి టైం స్పెండ్ చేయాలి. సో అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న గారు ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్తో కలిసి డిన్నర్ చేయాలి, కలిసి వాకింగ్కి వెళ్ళాలి, పిల్లలతో ఆడుకోవాలి, గేమ్స్ ఆడాలి, సాంగ్స్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు. చిల్డ్రన్కి ఆ ఫ్యామిలీ టైం అనేది ఫన్ టైం అనేది తెలియాలి. సో బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ బాండింగ్ ఉంటుందో అప్పుడు పిల్లల్లో ఆ లోన్లీనెస్, మొబైల్కి అడిక్షన్ అనేది తగ్గిపోతుంది.
ఫ్రెండ్స్, ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ రూల్స్. దీన్ని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో రిజల్ట్స్ మీరు చూస్తారు. సో ఈ రోజు నుంచే మీరు ఇంప్లిమెంట్ చేయండి. కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ టు ఇంప్లిమెంట్. సో రూల్ నెంబర్ 1 మై డియర్ ఫ్రెండ్స్, మీల్స్ టైంలో ఫోన్ ఉండొద్దు. రైట్, మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని తింటున్నారు, అప్పుడు ఫోన్ ఉండొద్దు. ఫ్యామిలీతో కలిసి మీరు మాట్లాడాలి. ఎస్, ఆ టైంలో మీరు మాట్లాడుకోవాలి. ఎస్, ఈరోజు నా డే ఎలా ఉంది, ఈరోజు నేను ఇది చూసాను అది చూసాను. టాక్ టు దెమ్. స్లీప్కి ముందు గంట వరకు ఫోన్ వాడద్దు. ఎస్, పడుకునే ముందు గంట సేపు ఫోన్ ఉండొద్దు. అక్కడ మీరు స్టోరీ టైంని పెట్టండి. రైట్, సో ఫోన్ వల్ల స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది, గమనించాలి. పిల్లల్లో ఆ మెలటోనిన్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో రూల్ నెంబర్ 3 ఏంటంటే బెడ్రూమ్లో డివైసెస్ ఉండొద్దు. ఇది అప్పుడప్పుడు చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది, బట్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు నో డివైసెస్. నైట్ స్క్రాలింగ్ అనేది చాలా డేంజరస్. ఈ హ్యాబిట్ని కనుక ఈ రోజు కనుక మీరు ఇన్స్టాల్ చేయగలిగితే పిల్లలకి మనం చాలా ఒక బెస్ట్ గిఫ్ట్ ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఫిక్స్డ్ స్క్రీన్ టైం, ఇంతకంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండదు. అన్లిమిటెడ్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ స్ట్రిక్ట్లీ అలౌడ్. అన్లిమిటెడ్ యూజ్ అనేది కాదు అనేది మనం పిల్లలకు చెప్పగలగాలి. రూల్ నెంబర్ 5 మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ పేరెంట్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా మారాలి. సో పేరెంట్స్ ఎగ్జాంపుల్గా మారితేనే పిల్లలు దాన్ని ఫాలో చేస్తుంటారు. లేదంటే మీరు యాజ్ అ పేరెంట్గా 4 గంటలు 5 గంటలు మొబైల్లో బిజీగా ఉంటున్నారు, మరి మీరేమో పిల్లాడికి లెక్చర్ ఇస్తున్నారు. రైట్, అలా చేస్తే వర్క్ అవ్వదు. చిల్డ్రన్ మన అడ్వైస్ని కాపీ చేయరండి. పిల్లలు ఏం చేస్తారు, మనని కాపీ చేస్తారు. చిల్డ్రన్ బిహేవియర్ని కాపీ చేస్తారు. చిల్డ్రన్ చూస్తారు, అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, నాన్న ఏం చేస్తున్నారు. సో దాన్ని వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు. సో దీన్ని క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు స్క్రీన్ని కంట్రోల్ చేయకపోతే, ఇప్పుడు స్క్రీన్ మీ పిల్లవాడిని కంట్రోల్ చేస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు స్క్రీన్ని కంట్రోల్ చేయకపోతే స్క్రీన్ మీ పిల్లవాడిని కంట్రోల్ చేస్తుంటుంది. సో కొన్ని రోజుల తర్వాత ఫ్యూచర్ని బిల్డ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో పిల్లల ఫ్యూచర్ బిల్డ్ చేయడం స్కూల్ ఒక్కటి మాత్రం చేయలేదండి, పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లాడు కొద్దిసేపు స్కూల్లో ఉండొస్తాడు, ఎక్కువసేపు ఇంట్లో ఉంటాడు. సో మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రైట్, మీరు వాళ్ళ మాటలు వింటే చిల్డ్రన్ ఓపెన్గా ఉంటారు, ఓపెన్ కమ్యూనికేషన్ వాళ్ళు అలవాటు పడుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఇలాంటి సింపుల్ రూల్స్ని ఫాలో చేస్తున్నారో పిల్లలకి అర్థమైపోతుంది, ఓకే అమ్మా నాన్నకి ఇవన్నీ తెలుసు. సో దే విల్ ఫాలో యూ. మీతో కనెక్షన్ బిల్డడం వల్ల పిల్లలు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. సో వేకప్ మై డియర్ పేరెంట్స్. ఇది మార్క్స్ గురించి మాత్రమే ఆలోచించకండి, పిల్లల ఫోకస్ గురించి ఆలోచించండి. పిల్లల క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి ఆలోచించండి. పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఎస్, ఐ నో యూఆర్ ఆల్రెడీ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్, బట్ ఇవన్నీ కూడా కొద్దిగా మనం ఫాలో చేస్తే పిల్లలకి అమేజింగ్ లైఫ్ని మనం ఇవ్వగలం. రైట్, సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, ఫోన్ ఇవ్వడం చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్, బట్ ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కావాలి. రైట్, సో మీ పిల్లాడి ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది, సొసైటీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. కరెక్ట్, సో జాగ్రత్తగా బిల్డ్ చేయండి, జాగ్రత్తగా మీరు తనతో మాట్లాడండి. సో ఫ్రెండ్స్, దీని గురించి సూపర్ స్టూడెంట్ అనే ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేశాము. ఎవ్రీ వీక్ 1 hour పవర్ఫుల్ కాంటెంట్ ఉంది పిల్లల గురించి. ఆ పవర్ఫుల్ కాంటెంట్తో పిల్లలు వాళ్ళ ఇమోషనల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇమోషన్ ఇంటెలిజెన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఆంట్రప్రీనియర్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేయాలి, మన థాట్స్ మన ఫీలింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా మనం నెగిటివ్ నుంచి బయటికి రావాలి, ఎలా ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అనేది వండర్ఫుల్ టాపిక్స్ నేర్చుకోబోతున్నారు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో 1 year జర్నీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 1 yearలో పిల్లల గురించి మనం చాలా కష్టపడుతుంటాం, అవునా కదా. సో ఒక చిన్న నామినల్ ఫీజుతో మనం పిల్లల గురించి ఇలాంటి కోర్స్ని డిజైన్ చేస్తాం. సో ఇప్పుడే మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి, మా టీమ్కి కాంటాక్ట్ అయ్యి మీ పిల్లల గురించి మాట్లాడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజే మీ పిల్లల్ని ఈ వర్క్షాప్లో జాయిన్ చేయండి. ఇట్స్ 1 year జర్నీ. ఎవ్రీ వీక్ సండే రోజు 1 hour క్లాస్ ఉంటుంది పిల్లలకు. ఇది మోటివేషనల్ క్లాస్ కాదండి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో పిల్లల మైండ్ సెట్ని అర్థం చేసుకున్న తర్వాత పిల్లలతో ఎలా ఉండాలి, ఎందుకంటే ఐ హ్యావ్ 2 children, రైట్. సో నేను నా చిల్డ్రన్తో వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళ మైండ్లో నేను ఒక మంచి పాజిటివిటీని యాడ్ చేయగలను అని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. సో వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ సీట్స్. ఇప్పుడే సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్లో జాయిన్ చేయండి అండ్ సీ ద మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్. ఇప్పుడే కింద టైప్ చేయండి, మై చైల్డ్ ఈజ్ అ సూపర్ స్టూడెంట్. ఎస్, ఎందుకంటే ప్రతి చైల్డ్ సూపర్ స్టూడెంట్కి డిజర్వ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.